తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో 35 టీముల ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్, సినిమా, ఫైనాన్షియల్స్ ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3 ఐటీ బృందాలు బంజారాహిల్స్ పిఎస్ పరిధిలోని ఆదిత్య కన్స్ట్రక్షన్స్కు చేరుకుని సోదాలు చేస్తున్నాయి. బిల్డర్ మాధవరెడ్డి, అతని కార్యాలయంతో పాటు ఇల్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలపై సోదాలు కొనసాగుతున్నాయి. ఊర్జిత ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు శ్రీనివాసరెడ్డి, వీరప్రకాష్ నివాసాలు, వారి కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రముఖ బిల్డర్కు మాధవరెడ్డి బినామీగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కూకట్పల్లిలోని లోదా అపార్ట్మెంట్లో, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజాగుట్టలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సిఆర్పీఎఫ్ బలగాల మధ్య ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఓ పార్టీలో చేరిన ప్రముఖ రాజకీయ నేత నివాసం, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో 35 టీముల ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్, సినిమా, ఫైనాన్షియల్స్ ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3 ఐటీ బృందాలు బంజారాహిల్స్ పిఎస్ పరిధిలోని ఆదిత్య కన్స్ట్రక్షన్స్కు చేరుకుని సోదాలు చేస్తున్నాయి. బిల్డర్ మాధవరెడ్డి, అతని కార్యాలయంతో పాటు ఇల్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలపై సోదాలు కొనసాగుతున్నాయి. ఊర్జిత ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు శ్రీనివాసరెడ్డి, వీరప్రకాష్ నివాసాలు, వారి కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రముఖ బిల్డర్కు మాధవరెడ్డి బినామీగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కూకట్పల్లిలోని లోదా అపార్ట్మెంట్లో, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజాగుట్టలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సిఆర్పీఎఫ్ బలగాల మధ్య ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఓ పార్టీలో చేరిన ప్రముఖ రాజకీయ నేత నివాసం, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.